హలో అండి, అందరికీ నమస్తే. బ్రహ్మ ముహూర్తంలో ఈ కళలు వస్తున్నాయి. అయితే త్వరలో ధనవంతులు అవుతారు. సూర్యోదయానికి 72 నిమిషాల ముందు వచ్చే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. మత గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే కొంతమంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనిపించే కళలు అనేక సందేశాలను ఇస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. బ్రహ్మ ముహూర్తంలో కనిపించే కొన్ని కళలు ఇంటికి సంపద రాకను సూచిస్తాయట. ఉదయం పూట కళలో కనిపించే సంఘటనలు లేదా విషయాలు శుభాన్ని లేదా అశుభాన్ని సూచిస్తాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చే కళలు నిజమవుతాయని స్వప్నశాస్త్రంలో కూడా పేర్కొన్నారు. మరి బ్రహ్మ ముహూర్తంలో ఏ కళలు ఆర్థిక లాభాన్ని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో ఈ కళలు వస్తే శ్రేయస్కరం. పిల్లలు కళలో నవ్వడం. కళల శాస్త్రం ప్రకారం మీకు ఉదయం పూట చిన్నపిల్లలు సరదాగా లేదా ఆనందంగా ఉన్నట్లు కళ వస్తే ఈ కళ చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీ కళలో శిశువు నవ్వడం అంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం. అలాగే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతున్నారు. కళలో నదిలో స్నానం ఆచరించడం. బ్రహ్మముహూర్త సమయంలో నదిలో స్నానం చేసినట్లు మీకు కళ వస్తే శుభప్రదంగా పరిగణిస్తారు. ఎవరైనా అలాంటి కళని చూస్తే అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందని, లాభం పొందబోతున్నారని అర్థం. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ కళల్లో మీరే ఇంటర్వ్యూ ఇవ్వడం. స్వప్నశాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సూచిస్తుంది. అలాగే మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. కళలో నీటి కుండను చూడటం. కళలో నీటితో నిండిన పాత్రను చూడటం. శాస్త్రాల ప్రకారం కళలో నీటితో నిండిన కలశం లేదా మట్టిని చూడటం శుభ స్వప్నంగా పరిగణిస్తారు. అంటే భవిష్యత్తులో ఆ వ్యక్తి అపారమైన సంపదతో పాటు భూ ప్రయోజనాలను పొందబోతున్నాడని అర్థం. అదే సమయంలో బ్రహ్మముహూర్తంలో మట్టి కుండ లేదా పాత్రను చూడటం మంచిదని భావిస్తారు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. కళల్లో ధాన్యాల కుప్పను చూడటం. బ్రహ్మముహూర్త సమయంలో ఒక వ్యక్తి కళల్లో ధాన్యాల కుప్పను చూసినా లేదా ధాన్యాల కుప్ప పైకి ఎక్కినట్లు చూసినా మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం. కళల్లో పళ్ళు విరగడం. బ్రహ్మముహూర్తంలో ఒక వ్యక్తి తన దంతాలు విరగడం చూస్తే శుభప్రదంగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగంలో, వ్యాపారంలో లాభం పొందుతుందని సూచిస్తుంది. స్వప్నశాస్త్రంలో తన దంతాలు విరిగిపోవడాన్ని చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.